వాళ్ళ బిడ్డ దొంగ చేతికి తాళం ఇచ్చినట్టయింది కదా. పల్నాడు జిల్లా దాచేపల్లి కాడ ఈడ అవతాతలంతా ఆఫీస్ ముంగడ పడిగాపులు కాస్తున్నారు చూసిరా. ఏమిటికి అనుకుంటుర్రు, పింఛన్లు ఇచ్చే అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ గాడు అవతాతలకు ఇవ్వవలసిన పింఛన్ పైసలను పట్టుకొని జాడపత్త లేకుండా పరారైందట. ఒక్కటి కాదు రెండు కాదు 8,43,000 రూపాయలట. ఇక అవి పట్టుకొని గిల్లయిందట బట్టేవాజిగాడు. ఇక ఒక తారీఖు కదా పింఛన్లు ఇస్తారని ఆశతోటి పొద్దుగాలనే ఆఫీసు పోయిన ముసలోళ్ళకి ఈ సంగతి తెలిసే వరకు గుండెలా బండెత్తేసినట్టు అయిపోయింది. మా నోటి కాడు సొమ్ము గుంజుకొని పోతేవి కదరా, నీకెట్లా న్యాయం అవుతుందిరా ప్రసాదు అనుకుంటా పొట్టు తిట్టుకుంటా దుబ్బెత్తిపోసిరు. ఇక పైన ఆఫీసర్లకు ఫిర్యాదు ఇస్తే 8,43,500 రూపాయలు అతని వద్దే ఉంచుకున్నారు. వారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారని తెలిసింది. అతనిపై తగు చర్యలు తీసుకునవలసిందిగా పోలీసు వారికి ఫిర్యాదు చేసి ఉన్నాం. అవునట, పింఛన్లు ఇచ్చే సంపత్తు లక్ష్మీప్రసాద్ కనిపించకుండా పోయిండని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే ఇచ్చిరట. పెద్ద ఆఫీసర్లతోటి మాట్లాడి ఎట్లయినా ఇవాళ సోమవారం కల్లా పింఛన్లు ఇప్పించతాడు చేస్తా అని పింఛన్దారులకు మాట ఇచ్చాడు మున్సిపల్ కమిషనర్ సారు. ఇక పెద్ద సార్ చెప్పే వరకు నిరసన బంద్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు.